మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. అయ్యా, అమ్మగారి మెళ్ళో మాంగళ్య ధారణ చెయ్యండి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. అందరూ అక్షంతలు వెయ్యండి. ఓం శతమానం భవతి సదాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ధనం ధాన్యం పశుం భూపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు. అయ్యా, సీతారాముల కళ్యాణం వలె మీ కళ్యాణం కూడా పూర్తయింది. మీ కళ్యాణం లోక కళ్యాణం వంటిది కావున ఇక ఊరికి అంతా మంచి జరుగుతుంది. ఇక మీరు లేవండి. మావయ్య, సంతోషమా? మీ అత్తయ్య నా దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు తల్లి. చాలా సంతోషంగా ఉంది తల్లి. గొడవలు కంటిన్యూ అవుతున్నాయి కదా. అత్తయ్య మనసు ఎప్పుడు మారుతుందో, నిన్ను ఎప్పుడు దగ్గరకు తీసుకుంటుందోనని ఇదివరకు అనుకుంటూ ఉండేవాణ్ణి. ఇప్పుడు నాకా భయం కూడా లేదు. ఊరి సమస్య తీరిపోయి మనం సిటీకి బయలుదేరిన తర్వాత అత్తయ్య నిన్ను అక్షయను ప్రేమగా ఇంటికి తీసుకుని వెళ్తుంది. దానికి ఇంకా బోలెడు సమయం ఉంది రాజుగారు. మీరు అతిగా కలలు కనకండి. అవునవును, ఈ లోపల ఎన్ని జరుగుతాయో ఏంటో. అవని మళ్ళీ ఏదో ఒక వెధ పని చేసి అమ్మకి దూరమైనా అవుతుంది. ఇంక మీరు నోరు ముయ్యండి. ఇక మీదట ఎన్ని గొడవలొచ్చినా నా చిన్న కోడల్ని నేను వదులుకోను. నీ వంటి బంగారాన్నా నేను ఇంతకాలం దూరం చేసుకుంది. క్షమించమని నిన్ను ఎన్నిసార్లు అడిగినా తక్కువే అవుతుందమ్మా. మన మధ్య క్షమాపణలు అనే మాటే వద్దత్తయ్యా. చిలకమ్మా, ఆగండి. ఇంతకాలం మీరు మీ అక్షయ్కు ఎన్నో సహాయాలు చేశారు. ఇక మీద అక్షయ్కు మీ నుంచి ఎటువంటి మేలు జరగదు. రండి, వడివడిగా రండి. ఈ రోజు మీరు నా మాట ఎందుకు వినడం లేదు చిలకమ్మా? మీరు ఆగకపోతే నా మీదొట్టి. అక్కడ పెళ్లి రోజు వేడుకలో అందరూ మాడి మసైపోతారు. వారికంటే ముందు నీరు బూడిదైపోతారు. నా పూజలో మిమ్మల్ని భగ్నం చేస్తాను. నాగమ్మా, చిలకమ్మా, ఆగండి. ఇప్పుడు మీరు నా మాట వినకపోతే ఇంకెప్పుడు నేను మీతో మాట్లాడను. మీతో పూర్తిగా స్నేహం వదులుకుంటాను. నా మాట మీకు వినిపిస్తుందా? ఆగండి, ఆగండి, ఆగండి. వసీకర మీ మీదేదో ప్రయోగం చేసినట్టుంది. అందుకే మీరు అడ్డు వెళ్ళిపోతున్నారు. నా మాట వినండి. వేదాలు చదువుకున్న తెలివైన చిలక అన్నీ చాలా సులభంగా కనిపెట్టగలుగుతుంది. నువ్వు ఎంత అరిచినా అవి ఆగవే. నువ్వు కూడా వాటితో పాటు చావుని కోరుకుంటూ నా కోటలోకి వస్తున్నావు. నీతో ముక్కు పుడకను సంపాదించుకున్న తర్వాత నీ అంతం కూడా చూస్తాను. ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. అత్తయ్య, ఫంక్షన్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరికీ పళ్ళు పంచండి. సరేనమ్మా.
సడన్ గా దీనికి ఏం మాయ రోగం వచ్చింది? అన్నీ అనుకున్నట్టు జరిగాయి. చివరి నిమిషంలో ఇది ఎందుకు ఇబ్బంది పెడుతుంది? ఈ పోటీకి ఇల్లు పేలిపోయి మనుషులు చెల్లా చెదురుగా అయిపోయేవాళ్ళు. బత్తాయి ఇంత బరువుగా ఉండదు కదా, మరి ఇదెందుకు బరువుగా ఉంది? ఆ, ఇది బాగుంది. మంచి జ్యూస్ వచ్చేలా ఉంది. పెద్దరాజు గారు ఆగండి. ఏటి మాయ మేడం? వేదవతి గారిపై అభిమానంతో తర్వాత ఆవిడ చేతుల మీదుగా అందరం ఓ పండు తీసుకుంటే స్వయంగా అమ్మవారే దిగొచ్చి ప్రసాదం మన చేతిలో పెట్టినట్టు బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఏ పండుకి మాయ పెట్టుకున్న నెయిల్ పాలిష్ లేదు. పైగా ఇది బరువుగా ఉంది. మాయ ఇందులో ఏదైనా పెట్టిందా?